శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందమరిచంద్రరావు గారు. నమస్కారం అంజబాబు గారు. ఇప్పుడు మనం మహాభారతం తీసుకున్నా, రామాయణం తీసుకున్నా, కొన్ని క్యారెక్టర్లు అబ్జర్వ్ చేసినట్టయితే మహాభారతం తీసుకుందాం. మహాభారతంలో పాండవులు, కౌరవులు, అదే కదా, అది లేకపోతే మహాభారతం లేదు. శ్రీకృష్ణుడు, ఆ తర్వాత ఇటు వస్తే ఇప్పుడు మనకి ధర్మరాజు, ఈ బ్యాచ్ వీళ్ళకి సంబంధించి కౌరవ సైడ్ దుర్యోధనుడు. ఇలా కావండి, వీళ్ళందరికన్నా మధ్యలో ఒక వ్యక్తి ఉన్నాడండి, అతనే శకుని. అయ్యో, అసలు అతనే మహాభారతం మొత్తం యుద్ధానికి కారణమే కదా కదా. ఆ జోజం ఆడకపోతే, ఆ మాయా జోజం ఆడకపోతే యుద్ధమే వచ్చేది కాదు. అవును, అంతే కదా. పైగా రాయభారం వచ్చేది కాదు. మరి ఇలాంటి గొప్ప క్యారెక్టర్ని పోషించిన వ్యక్తి ఒక అతను ఉన్నారండి, ఆయనే సిఎస్ఆర్ గారు. చిలకపూడి సీతారామాంజనేయులు గారు ఆయన పేరు. మహానటుడు, బ్రహ్మాండమైన నటుడు, ఎన్నో మంచి క్యారెక్టర్లు చేశారు. సో ఈ రోజు మరి ఆయన దగ్గరికి వెళ్ళిపోదాం. ఇంకొక విషయం చెప్పాలంటే మీకు, ఇప్పుడు ఎన్టీఆర్ వేసిన వేషాలన్నీ ఆయనే వేశాడు. ఫస్ట్ ప్రథమ పౌరాణిక పాత్రకు పెట్టింది పేరు సిఎస్ఆర్ గారు. సిఎస్ఆర్ ఏమండి, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, భక్త తుకారం, నాగేశ్వరరావు వేసిన భక్త తుకారం ఆయన వేశాడు తమిళ్లో. అయితే ఇలాంటి పాత్రలన్నీ ముందు వెరీ పాపులర్ అయ్యాడు ఆయన సిఎస్ఆర్ గారు. సరే, ఆయన నర్సాపూర్లో 1907లో జన్మించాడు. ఎందుకు చెప్తుంటే ఇది ఎందుకు చెప్పక్కర్లేదు డేట్ అది, కానీ కాకపోతే ఏంటంటే ఆయన సీనియారిటీ చెప్పడానికి మనం ఒక సంవత్సరం చెప్తాం. ఎంత పుట్ట ఆయన ఏం చేశాడు అనేదే మనకు ఇంపార్టెంట్, జనాలకు కావాల్సింది. అవునవును. ఆయన తండ్రి లక్ష్మీ నరసింహ గారిని, ఆయన ఒక చిన్న గుమస్తా, రెవెన్యూ ఆఫీస్లో చిన్న గుమస్తా, పెద్ద ఇదే కాదు. ఆయనకి మహా ఇంట్రెస్ట్ నాటకాలంటే మహా ఇంట్రెస్ట్. ఈయన పుట్టిన తర్వాత, కొంచెం పెరిగిన తర్వాత, ఈ కొడుకును చూసుకుని తనకి జాతకం తెలుసో మరి లేకపోతే సిక్స్త్ సెన్స్ చెప్పిందో ఆయనకి, నా బిడ్డను ఏదో పెద్ద కళాకారుడు అవుతాడని ఆయనకు అనిపించింది. జాతకం తెలుసు ఆయనకి. మరి ఈ బిడ్డలో ఈ బిడ్డ ముఖ కవళికలు చూస్తుంటే, ఆ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే నాకెందుకో కళాకారుడు అవుతాడు అని అందరితో చెప్పాడంట, ఇంట్లో కూడా. అందుకని ఆయన వదిలిపెట్టకుండా నాటకాలు కూడా ఎంకరేజ్ చేసి, తనకి ఇతను గాయకుడు కూడా, అక్కడక్కడ అకేషనల్గా పాడుతూ ఉంటాడు. ఎవరు? ఈయన తండ్రి. రెవెన్యూ ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు అకేషనల్గా పాడుతూ, ఆ తండ్రి దగ్గరే ఫాలో అవుతూ, అక్కడే స్కూల్లో చదువుతూ, ప్రాథమిక విద్య అంతా స్కూల్లో చదువుతుంటే ఆ పాటలు నేర్చుకోవటం, తండ్రి పాడుతుంటే తండ్రి కూర్చుని పాడటం, ఇవన్నీ పద్యాలు నేర్చుకోవటం, ఇవన్నీ చేశాడు సిఎస్ఆర్ గారు. ఒక సందర్భంలో ఆయనకి అద్దంకి ట్రాన్స్ఫర్ అయింది. అద్దంకి హై స్కూల్లో వేశారు ఆయన. 6th క్లాస్ నుంచి 5వ క్లాస్ వరకు అక్కడ చదివాడు. చదివిన తర్వాత అద్దంకి ట్రాన్స్ఫర్ అయింది 1919లో అనుకుంటా. 1919 అంటే 7 అంటే 11 ఏళ్ళు ఎన్నో, అంతే కదా మనకి వచ్చేది. 1907లో 11 ఏట వచ్చి 6th క్లాస్లో దేంట్లో చేరాడు ఆయన హై స్కూల్. చేరిన తర్వాత ఈ కళాకారులకు ఏమవుతుందంటే, పాటకు వచ్చినప్పుడు కూని రాగాలు తీయటం ఇదన్నీ ఆపుకోలేరు. ఎక్కడైనా ఏదో ఒక విధంగా పాడుతూనే ఉంటారు వీళ్ళు. వాళ్ళని వీ కాంట్ స్టాప్ దెమ్. అది హెడ్ మాస్టర్ గ్రహించాడు. హెడ్ మాస్టర్ సుబ్బారావు గారని ఆయన గ్రహించాడు. వీళ్ళలో ఉన్న కళాకారుని ఆయన కూడా గ్రహించి ఒకరోజు తన రూముకు పిలిచి, ఒరే ఆంజనేయులు, నువ్వు నాకు ఇంగ్లీష్ నవల్స్ అంటే మహా ఇష్టం రా. ఆ ఇంగ్లీష్ నవల్ ఒక డ్రామా వేసి, ఆ ఇన్స్పెక్టర్ వస్తున్నాడు మన స్కూల్కి, ఇన్స్పెక్టర్, వాళ్ళ ముందు ఆ ఇంగ్లీష్ డ్రామా ప్రదర్శించాలిరా మనం, అంటే దానికి నువ్వే కరెక్ట్, మంచి పాత్ర వేసి అని రిక్వెస్ట్ చేస్తాను. మీరు భలే చెప్తున్నారే, నాకు ఇంగ్లీష్ ఎలా వస్తుంది సార్? ఇప్పుడు అటు ఇంగ్లీష్లో కదా డైలాగులు మాట్లాడాలి, ఇది ఎవరు తెలుగు డ్రామానా? మర్చెంట్ ఆఫ్ వెనీస్ అంటున్నారు మీరు, అందులో పాత్రలన్నీ 4 పాత్రలు, యాంటోనియో ఇవన్నీ పాత్రలు ఉన్నాయి, షైలాకు, ఈ పాత్రని ఎలా చేస్తాను సార్ నేను? ఇంగ్లీష్ ఎలా మాట్లాడతాను సార్ నేను అన్నాను. నీకు ఎందుకురా మైహూనా అంటే, మైహూనా కాదు అని చెప్పి, నేనున్నాను కదరా నీకు, నేను నేర్పిస్తాను కదరా, నీకెందుకు? ఎప్పుడు ఖాళీ ఉంటే నా దగ్గరకు వచ్చి ఇంగ్లీష్ నేర్కో, మొత్తం ఆ డైలాగులన్నీ నీ చేత బట్టి పట్టిస్తే చాలుగా. నాటకాల్లో మీరు ఏం చేస్తారు జనరల్గా? డ్రామాలన్నీ మీకు ఏమైనా డైలాగులు వచ్చా?
ఆసుగా చెప్పేస్తారా మీరు? కాదుగా, ప్రాక్టీసే కదా. అలాగే నేను చెప్పినట్టే చెప్పు అని పాత ఇంగ్లీషు మాడ్యులేషన్లో నేర్పించాడు ఈయన. నేర్పిస్తే ఎవరికైనా రాదు కదా. ఏకసంతాగ్రహి, పైగా సిఎస్ఆర్ గారు. పైగా చిన్నప్పటి నుంచి ఆయన తండ్రి దగ్గర నేర్చుకోవటం మొదలు పెట్టాడు కాబట్టి ఈయన నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత అది వేశారు. అందరూ షైలాక్ పాత్ర వేశాడు ఈయన. వేస్తే అందరూ మెచ్చుకున్నారు. అసలు ఎక్కడ ఏమీ ఇబ్బంది లేకుండా ఇంగ్లీష్ మాట్లాడడం. ఆ ఇన్స్పెక్టర్ కూడా, వచ్చిన ఇన్స్పెక్టర్ కూడా మాట్లాడాడు. అలాగా ఎస్ఎస్ఎల్సి వరకు అక్కడ ఫినిష్ చేశాడు. ఫినిష్ చేసిన తర్వాత తను డిగ్రీ చదవాలనుకున్నాడు. కానీ తండ్రి దగ్గర స్తోమత లేదన్నాడు డిగ్రీ చదవటానికి. చదవటానికి డిగ్రీ లేనప్పుడు నాటకాలు మాత్రం అప్పుడప్పుడు చిన్న చిన్న నాటకాలు వేస్తున్నాడు. కాలేజీ స్కూల్ ఫంక్షన్స్లో కానీ ఈ నాటకాలు మాత్రం అలవాటు పడిపోతుంది. అట్లాంటి టైంలో ఒంగోలు ట్రాన్స్ఫర్ అయింది తండ్రికి. ట్రాన్స్ఫర్లే వీళ్ళు గుమస్తాలకి 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి కదా. ఒంగోలులో ఎక్కువ నాటక సమాజాలు ఉన్నాయండి. ఒంగోలు నాటక సమాజాలు ఉన్నాయి. 3 నాటక సమాజాలు మెయిన్గా ఉన్నాయట. అందులో వాళ్ళని వెళ్ళి అప్రోచ్ అయ్యాడు మనోడు. వెళ్ళిన తర్వాత ఎలాగ ఇది లేదు కదా అప్రోచ్ అయ్యాడు. అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు పౌరాణిక నాటకాలు తీస్తున్నారు, జానపద నాటకాలు చేస్తున్నారు. చేస్తున్నప్పుడు ఒక సమాజం బొబ్బుల యుద్ధంలో పాత్ర ఇచ్చింది. బుచ్చన్న ఏదో క్యారెక్టర్ పేరుంది. అందులో వేసారు. చాలా బ్రహ్మాండంగా రెస్పాన్స్ వచ్చింది సిఎస్ఆర్కి. అక్కడ ప్రతి నాటక సమాజం పిలవటం మొదలుపెట్టింది అతన్ని. ఇప్పుడు కృష్ణ విలాస సభ అని ఇంకో సమాజం ఉంది. అది భక్త రామదాసు నాటకం వేస్తూ సిఎస్ఆర్ గారిని మెయిన్ రామదాస్గా వేయించారు. ఆ రామదాస్గా వేయించిన తర్వాత అందులో పద్యాలు, పాటలు అన్నీ కలిపి వన్స్ మోర్ అనే రెస్పాన్స్. సిఎస్ఆర్కి నాటకాల్లో మంచి ఇది. జనాల్లో నాటకం చూస్తే స్థానం అప్పటికే ప్రాముఖ్యత చెందిన స్థానం నరసింహారావు గారు స్త్రీ పాత్రకు పెట్టింది పేరు. ఆయన చూసి సిఎస్ఆర్ దగ్గరికి వచ్చి, నాయన నువ్వు చాలా బ్రహ్మాండంగా చేస్తున్నావు, నా దగ్గర ఉండిపోయి ఇద్దరం కలిసి చేద్దాం అన్నాడు. అలా కాదులేండి, నాకు ఇది ఉంది కదా అని చెప్తే, సరే మన ఇద్దరం కలిసి డ్రామాలు వేద్దాం అని చెప్పేసి ఆయన హీరోగా వేస్తే స్థానం నరసింహారావు హీరోయిన్కి ఆడపాత్రకు పెట్టిన పేరు ఆయన. స్థానం నరసింహారావు ఎవరికైనా తెలిసిందే. డ్రామా తెలిసిన వాళ్ళందరికీ స్థానం నరసింహారావు గారు స్త్రీ పాత్రకు పెట్టిన పేరు అని తెలుస్తుంది. అందుకని ఇప్పుడు ఇలా చెప్తున్నారు. వేశారు, అందరూ మెచ్చుకున్నారు. ఇలా ఉంటుండగా ఆయనకి సినిమా అవకాశం వచ్చింది. ఎవరికి? సిఎస్ఆర్ గారికి. ఈ రామదాస్ గురించి తెలిసి ఇదే భక్త రామదాస్ సినిమా తీసేటప్పుడు ఏం చేస్తారంటే, ఆంధ్రాలో ఎవరు నాటకాలు వేస్తున్నారు, బాగా చేస్తున్నారు, ఎవరు ఆర్టిస్టులు వేస్తారని వెతకటం అలవాటు. ఇది మనకు తెలుసుకున్నాం ఇదివరకు ఎపిసోడ్స్లో కూడా. ఊళ్ళకి వెళ్ళి సమాజాలని సంప్రదించి ఎవరు బాగా చేస్తారని ఎంక్వైరీ చేసి ఆర్టిస్టులు పట్టుకుంటారు. అప్పుడు సిఎస్ఆర్ గారి పేరు ఆయన పీపుల్లయ్య గారికి వచ్చింది. ఆయన భక్త రామదాసు సినిమా కలకత్తాలో తీస్తాను. భక్త రామదాసు కలకత్తాగా షూటింగ్ చేసి తీస్తానంటే ఆయన అంగీకరించారు. రామదాస్కి అంగీకరించారు. ఎందుకంటే ఎందుకులే మళ్ళీ ఇప్పుడు సినిమాలు వేస్తే మళ్ళీ ఇదైపోతుంది, ఇదంతా ఈ నాటకాల సెక్షన్ అంతా పోతుంది. ఒకవేళ సినిమా ఒకటి అయిన తర్వాత అదే ఒకవేళ ఆడినా ఆడకపోయినా మళ్ళీ మన కెరీర్కి ఇబ్బంది అని చెప్పేసి అప్పటి నుంచి ఆలోచించడం మొదలుపెట్టాడు. వద్దనుకున్నాడు. కానీ కొంతకాలం తర్వాత ద్రౌపది వస్త్రాపహరణం అని వద్దనుకున్నాడు. కానీ కలకత్తా వెళ్ళడానికి ద్రౌపది వస్త్రాపహరణం సినిమాలో మంచి వేషం, కృష్ణుడు వేషం వేయడానికి రెమ్యూనరేషన్ ఎక్కువ ఇచ్చి ఇతను ఆఫర్ చేసి తీసుకొచ్చారు. అంటే ఇతను నాటకాల్లో కృష్ణుడు, రాముడు, భక్త రామదాసు ఇవన్నీ వేస్తున్నాడు కాబట్టి సిఎస్ఆర్ గారు బాగా పౌరాణిక పాత్రకు బాగా పాపులర్ అయ్యారు. పాపులర్ అయితే పట్టుకుంటారు, అందులో సందేహం లేదు. అప్పుడు సిఎస్ఆర్ గారిని కృష్ణ పాత్ర తను వేయనన్నా కూడా రెమ్యూనరేషన్ ఎక్కువ ఇచ్చి 10 రోజులే షూటింగ్ అని చెప్పేసి ఆయన్ని ఫిక్స్ చేసుకున్నారు. శ్రీకృష్ణ పాత్ర వేశాడు. మంచి విపరీతమైన మంచి పేరు వచ్చేసి. కానీ ఎందుకు ఇస్తున్నారంటే వాళ్ళు ఏం చేస్తారంటే రెమ్యూనరేషన్ ఎక్కువ ఇచ్చి లేట్గా వస్తే, ఎంత లేట్గా వస్తే అంత కట్ చేస్తారంట. మీకు అర్థమైందా? ఎందుకు ఇచ్చాడని ఆలోచించాడంట ఈయన. అప్పుడు తెలిసిందంట 6 గంటలకు రావాల్సింది 8:30కి వచ్చానుకోండి, 8ంటికి వచ్చానుకోండి, మేకప్ అది వేసి వేయాలి కదా. 8ంటికి వస్తే ఆ గంటన్నర ఎంతో, 7 గంటలకు ఉండాల్సిన గంటన్నర ఎంత ఉంటుంది కదా డిఫరెన్స్, దానికి రెమ్యూనరేషన్ కట్ చేసేవారు.
ఇలాగ ఉండగా తమిళ పిక్చర్ ఆఫర్ వచ్చింది. ఎంత ఉంటుందండి రెమ్యునరేషన్ కూడా చిన్నది, తక్కువే ఉంటది కదా. అప్పుడు 5,000 అండి. 5,000 ఇచ్చారంట. అప్పుడు రోజుకి 500. రోజుకి 500లో ఆ గంట టైం కూడా అది క్యాల్కులేషన్. అంటే రోజుకి 500 కూడా ఎవరు ఇలాంటి నటులకు అప్పుడు ఇంకా తక్కువ, అది వీళ్ళు ఎక్కువ ఇచ్చారు. అదేలే. అంటే అప్పుడు కృష్ణుడికి ఎవరు దొరకట్లా. మీరు ఒక్కోటి చూసుకుంటే పౌరాణిక పాత్రలు, ఈ భక్తుల పాత్రలు, ఇవన్నీ ఇదివరకు నాగేశ్వరరావు గారు, రామారావు గారు వేసిన పాత్రలని ముందు సిఎస్ఆర్ గారు వేశారు. ఒకే నటుడు ఉన్నాడు. ఆయన క్యారెక్టర్ ఫిట్టెడ్ క్యారెక్టర్ నటుడు సిఎస్ఆర్ గారే. పైగా ఆయన వాయిస్ కూడా పద్యాలు పాడతాడు. ఇది కూడా ఉంది ఆయనకి. చాలా డిఫరెంట్ గా ఉంటదండి వాయిస్ కూడా. వాయిస్ కూడా మిమిక్రీ వాళ్ళకి కూడా చాలా ఇమీడియట్ గా దొరికిపోతారు. ఆ వాయిస్ దొరుకుతుంది. కరెక్ట్. భక్త తుకారం చేసేటప్పుడు అక్కడ ఒక ఇబ్బంది వచ్చింది. తల్లి చనిపోయింది ఆ సినిమా చేసేది. తల్లి చనిపోతే ఊరికి వెళ్తానంటే డబ్బులు ఇవ్వలేదట. ఓకే, సరే అది వాళ్ళ ఈ సినిమాలు ఇంతే అనుకుని ఆయన వేరే చోట డబ్బులు తీసుకుని ఊరికి వెళ్ళాడు. అది వేరే విషయం. అంటే ఇలాంటివి కూడా సినిమాలు జరుగుతున్నాయని చెప్పడమే ఉద్దేశం. రైట్. ఆ తర్వాత పి పుల్లయ్య గారు వెంకటేశ్వర మహత్యం తీశారని చెప్పాను మీ ఇదివరకు ఒకసారి. పి పుల్లయ్య గారు వెంకటేశ్వర మహత్యం తీస్తూ ఈయన్ని వెంకటేశ్వర స్వామిగా వేశారు. ఫస్ట్ వెంకటేశ్వర స్వామి ఈయనే. ఓకే. తర్వాత వెంకటేశ్వర స్వామి ఎన్టీ రామారావు గారు, సావిత్రి. అప్పుడు ఫస్ట్ ఈయనే వెంకటేశ్వర స్వామి. పి పుల్లయ్య 2 సార్లు తీశాడు. ఎవరండి? వెంకటేశ్వర మహత్యం 2 సార్లు తీశాడు ఆయన. ఆ 2 సార్లు తీసినట్టు ఫస్ట్ వెంకటేశ్వర స్వామి మహత్యం ఈయనే. ఓకే. ఇది అయిన తర్వాత ఇక ఫస్ట్ రికార్డులు చాలా ఉన్నాయి. ఫస్ట్ రికార్డులు చాలా ఉన్నాయి. అక్కడి నుంచి ఇక ఈయనకి వెదురు లేదండి. ఇక సినిమాల్లో వేషాలు వస్తున్నాయి, వేషాలు వేస్తున్నారు. మెయిన్ గా కన్యాశుల్కంలో రామప్ప పంతులు వేశాడు. చూడామణి అనే సినిమా తీసినప్పుడు ఆయనకి ఇంట్రెస్ట్ అయిన క్యారెక్టర్ ఏదో వచ్చిందంట. చూడామణి కూడా జానపద చిత్రం ఏదో. ఆ చిత్రం చేసేటప్పుడు ఏమైందంటే ఆ సినిమా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆగిపోయింది. ఆగిపోతే ఈయన బయట సినిమాలు యాక్ట్ చేసి వచ్చి ఆ డబ్బులు ఇచ్చి సినిమా ఫినిష్ చేయింది. క్యారెక్టర్ మీద వాళ్ళ బాండేజ్ ఏంటో మరి తెలియదు. ఇది అయిన తర్వాత అక్కడి నుంచి ఇక వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఈయన అప్పు చేసి పప్పు కూడా గుర్తుందా మీకు? అప్పు చేసి పప్పు కూడా అనే సినిమాలు, విజయవాడ సినిమాలు. మాయాబజార్లో వేశారు ఫస్ట్. మాయాబజార్లో శకుని క్యారెక్టర్ బాగా పెచ్చిపోయారు. శకుని క్యారెక్టర్ కృష్ణుడి తోటి కన్ఫ్రంట్ అవుతాడు. విజయవాడ బాగా ఎంకరేజ్ చేశారండి సిఎస్ఆర్. అప్పట్లో ఆ లైటింగ్ కూడా డిఫరెంట్ గా తీశారు. మార్కస్ బాటిల్ శకుని ఫేస్ ఫేస్ లాగా లైట్ ఎక్స్పోజ్ చేస్తే గుర్తు తెచ్చుకుంటే ఎవరో చూసిన వాళ్ళు ఎవరైనా వాడిని అని ఆ ఎక్స్ప్రెషన్స్ బాగా ఇచ్చేవాడు ఆయన. శకుని లో లైట్ కదండి ఎక్కువ. లో లైట్ వాడతారు. లో లైట్ వాడి ఒక భయంకరమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చేటట్టుగా ఆ కృష్ణుడిని ఇచ్చేస్తాను, పాండవుల్ని ఇచ్చేస్తాను తీయటం గుర్తుండే ఉంటది. గుర్తుంది. తర్వాత అప్పు చేసి పప్పు కూడలో అప్పుకు కొత్త నిర్వచనం చెప్పాడు ఈయన. ఒరే అబ్బాయి, ఎప్పుడైనా సరే ఎవరు అప్పు తీస్తారో సెలవుని అసిస్టెంట్ అడుగుతూ ఉంటారు కదా. ఒరే అబ్బాయి, 1000 రూపాయలు నీకు కావాలనుకో 10 మంది దగ్గరే తీసుకుంటూ ఉంటారు జనరల్గా, 10-100. అలా ఎప్పుడు చేయొద్దు. తీసుకునేది 10 మందికి ఆన్సర్ చెప్పాలి మనం. ఆ తీసుకునేది ఒకరి దగ్గర తీసుకో, వడ్డీ కడతా ఉండు, అసలు గురించి మాట్లాడేవాడు. అసలు కట్టావా చస్తావా అని అప్పు గురించి కొత్త నిర్వచనం చెప్పిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఈయన. ఏమండి? తర్వాత గృహప్రవేశం సినిమాలో కెఎస్ ప్రకాశ్రావు గారి, ఎల్వి ప్రసాద్ డైరెక్షన్ లో గృహప్రవేశం కదా. ఆ గృహప్రవేశం సినిమాలో మై డియర్ తులసమ్మక్క అంటూ అక్కన బుట్టలో వేసే క్యారెక్టర్. ఏమండి? తర్వాత కన్యాశుల్కంలో రామప్ప పంతులు క్యారెక్టర్ వేశాడు. ఇవన్నీ కన్నతల్లిలో ఆనాడు నేను కాలేజీలో వేసినప్పుడు అనే డైలాగ్ ఏదో ఉందండి, ఆయన పాపులర్. ఆ తర్వాత జనాలందరూ ఆనాడు నేను కాలేజీలో ఉండే టైంలో అని వాళ్ళు బాగా పాపులర్ గా చెప్పుకున్నారంటండి. ఇలాగా సిఎస్ఆర్ గారికి తిరుగులేని లేకుండా ఆర్టిస్ట్ గా చాలా ఇది చేశారు. తర్వాత ఆర్ నాగేశ్వరరావు తండ్రిగా కూడా వేశాడు. తర్వాత ఇల్లరికంలో హేమలత గారిని, జమున గారిని మోసం చేసే మేనేజర్ క్యారెక్టర్. వాళ్ళని భర్త మీద తిరుగుబాటు చేయించి డబ్బులు దోచేసే క్యారెక్టర్ సిఎస్ఆర్ గారు వేశారు. తర్వాత అందులోనే ఆర్ నాగేశ్వరరావు తండ్రిగా వేశాడు ఆయన. జులాయిగా తిరిగే తండ్రి కొడుకుని తీసుకొచ్చి జమునకిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు.
గుర్తుండే ఉంటుంది అందరికి. ఆ తర్వాత చాలా సినిమాలు ఉన్నాయండి సిఎస్ఆర్ గారి పేరు చెప్తే. సుమారు ఎన్ని ఉంటాయి సార్? సుమారు దాదాపుగా 100 సినిమాల లోపు ఉంటాయి. ఉంటాయి, కాకపోతే 100 లోపే ఉంటాయి ఇంకా. కానీ అన్ని సినిమాల్లోనూ మంచి పాత్రలు వేశాడు ఈయన, మంచి పాత్రలు వేశాడు. ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే నాటకాలు వేసేటప్పుడు ఆయనకి సంబంధాలు చూస్తుంటే తండ్రి నాటకాల్లోకి ఎవరు పిల్లనే ఉన్నారు. అప్పుడు వీళ్ళకి తెలిసిన కాశీనాథ్ నాగేశ్వర పంతులు గారు ఆంధ్రపత్రిక వ్యవస్థాపకుడు తెలుసు కదా. ఆయన కాశీనాథ్ నాగేశ్వర పంతులు గారు ఇదంతా తెలుసుకుని సిఎస్ఆర్ అంటే నాటకాలంటే ఆయనకు బాగా పేపర్లో రివ్యూ చేస్తూ ఉంటారు. వచ్చినప్పుడు ఆయన పిలిచి నేను సంబంధాలు చూస్తానని చెప్పేసి ఆయనకు తెలిసిన వాళ్ళ సంబంధాలు ఇచ్చి వివాహం చేసి ఎవరు సిఎస్ఆర్ సంబంధాలు ఏమన్నారు. అప్పుడు అప్పట్లో అంత స్ట్రిక్ట్ గా ఉండేవాడు. టైంలో కూడా అంతే ఉన్నారు, ఆ టైంలో ఈ టైంలో కూడా అంతే ఉన్నారు. అంతే సంబంధాలు ఉన్నారు సినిమా వాళ్ళకి, సినిమా నాటకాలు అప్పుడు నాటకాలు నాటకాల వాళ్ళకి ఇంకా సినిమాలో చేరల. ఇట్లా చేస్తున్నప్పుడు ఆయన పిక్చర్ చేసిన తర్వాత సంపూర్తిగా 1963లో ఆయన మరణించారు. ఇక విషయం చెప్పాల్సి వస్తే గురువు గారి దగ్గర దుగ్గా నాగేశ్వరరావుని సుజాత డైరెక్టరు, దుగ్గా నాగేశ్వరరావుని కో డైరెక్టర్గా పనిచేసి తర్వాత సుజాత అనే సినిమాకి డైరెక్ట్ చేశారు ఆయన, గురువు గారి సినిమాని. ఆయన సిఎస్ఆర్ గారు అల్లుడు. అంటే మీ కొలీగ్స్. వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళ అమ్మాయికి అచ్చం సిఎస్ఆర్ గారి లాగా ఉంటుంది, ఎవరో దుగ్గా నాగేశ్వరరావు వైఫ్. నేను వాళ్ళ ఇంట్లో బాగా ఫ్రీక్వెంట్ గా వెళ్ళేవాడు. ఇది సిఎస్ఆర్ గారికి సంబంధించినంత వరకు మంచి క్యారెక్టర్ అండి ఆయన చేసి, చాలా చాలా మంచి క్యారెక్టర్. పౌరాణిక గారి కన్యాశుల్కం గారి అసలు ఎక్కడ మధురం అంటూ ఆ సావిత్రిని పలకరించేవాడు ఆయన. హే రాజన్ జగదేక వీడు కథలో హే రాజన్ శృంగార రాజన్ ఇప్పుడు గుర్తుంటుంది, గుర్తు చేసుకుంటాడు. హే రాజన్ శృంగార రాజన్ అంటూ ఇచ్చేస్తాడు. తర్వాత మై డియర్ తులసమ్మక్క ఏదో డిఫరెంట్ గా అంటాడండి మాడ్యులేషన్. కానీ బిగినింగ్ లో వీళ్ళు నాగేశ్వరరావు గారు ఎన్టీఆర్ గారు చేసే క్యారెక్టర్లు బిగినింగ్ లోనే చేయటం చేశాడండి. మొత్తం భక్త తుకారం నాగేశ్వరరావు ఇప్పుడు చేశారు, కానీ అప్పట్లో ఈయన చేశారు. మంచి పేరు కూడా వచ్చింది, మంచి పేరు కూడా వచ్చింది. నటనలు వాచకం కరెక్ట్, అవును, వాచకం ఒకటి, ముఖ కవళికలు ఒకటి, ఎక్స్ప్రెషన్ ఒకటి, తర్వాత కదలకుండా కానీ ఇది కానీ ఎక్కువ హడావిడి చేయకుండా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేవాడు. చాలా చాలా తాపీగా ఆ విలనిజం కామెడీ విలన్ కంటే చాలా తాపీగా చేసేవాడు. ఆ తర్వాత ఈయన ఒక డెసిషన్ తీసుకున్నాడు, హీరోగా అవకాశాలు వచ్చినాయండి. తర్వాత ఏది భక్త తుకారం క్యారెక్టర్ వచ్చిన తర్వాత హీరోగా అవకాశాలు వచ్చినాయి. వస్తే ఈయన ఒక నిర్ణయం తీసుకున్నాడు, హీరోగా వద్దులేండి, నా పర్సనాలిటీ నాకు తెలుసు, నా బాడీ లాంగ్వేజ్ నాకు తెలుసు, ఏదన్నా. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే అక్కినేని నాగేశ్వరరావు గారు హీరో కావడానికి ఈయన కారణం. ఒక బంపర్ బ్లాక్ బస్టర్ సినిమా రావడానికి ఈయనే కారణం. ఏంటంటే అది చెప్తాను నేను, గుర్తుకొచ్చింది. గోడవల్లి రామబ్రహ్మం గారు మాయాలోకం అనే సినిమా తీస్తున్నాడు. ఇప్పుడు ఈయన హీరో వేషాలు కంటిన్యూ అవుతున్నాడు. 5-6 పిక్చర్లు 7-8 పిక్చర్లు వేశాడు. వేసిన తర్వాత ఈయనకి డౌట్ ఏమొచ్చిందంటే, ఈయన నేను చేస్తున్నాను, ఒక హీరోగాని చేస్తాను, రేపు ఈ హీరో మీద మొత్తం భారం పడిపోతుంది. అప్పుడు ఆలోచించాడు, హీరో మీద మొత్తం భారం పడుతుంది, సినిమా భారం అంతా. అందుకని ఒకవేళ నేను హీరోగా ఫెయిల్ అయితే మళ్ళీ నాకు సినిమాల్లో అవకాశం ఉండదు, అందుకని క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అయితే నేను లాంగ్ టైం ఉంటాను. అదే త్రిపురనేని గోపీచంద్ గారు గుమ్మడి గారికి సలహా ఇచ్చాడు. మన గుమ్మడి గారి దాంట్లో గుమ్మడి గారికి సలహా ఇచ్చాడు, ఎప్పుడైనా సరే నువ్వు హీరోగా వేయొద్దు ఇదని. అది ఈయన సొంతంగానే ఆలోచించాడు. అప్పుడు గోడవల్లి రామబ్రహ్మం గారు పిలిచి మాయాలోకం అనే సినిమా తీస్తున్నాను, నువ్వు హీరోగా చేయను. హీరోగా చేయడం వద్దు సార్, నాకు హీరో వేషం వద్దు, మీకు దయ ఉంటే ఒకవేళ ఇవ్వాలని అనిపిస్తే నేను పనికొస్తాను అనుకుంటే అందులోనే వేరే క్యారెక్టర్ ఇవ్వండి. ఆ సినిమా తీస్తూ వేరే వాళ్ళని పెట్టుకుని వేరే క్యారెక్టర్ ఇవ్వండి అన్నాడు. సరే, అక్కడ దాంట్లో కూడా అప్పుడు అక్కినేని నాగేశ్వరరావుని బుక్ చేశారు. అక్కినేని నాగేశ్వరరావు మాయాలోకం ఎంత సూపర్ హిట్ అయిందో తెలుసు. సో ఒక విధంగా అక్కినేని నాగేశ్వరరావు ఒక బ్లాక్ బస్టర్ సినిమా రావడానికి సిఎస్ఆర్ గారు కారణం. నిజంగా సిన్సియర్ గా సిఎస్ఆర్ గారు ఇచ్చాడు. ఆయన ఒకటి చెప్పాడు, ఒకవేళ నాకు ఎవరు దొరకపోతే మళ్ళీ నువ్వే వెయ్యాలి,
ఆ ఒప్పందం మీద అయితే నీ నీ కండిషన్ నేను ఒప్పుకుంటాను అని రామబ్రహ్మ గారు అన్నారు. ఉమ్, అలాగే లేండి సార్ అని చెప్పి అన్నాడు. అక్కినే నాగేశ్వరరావు దొరికాడు. ఓకే. సో అది మాయాలకు సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ. ఏమండి తర్వాత ఈయన ఉన్న చోట ఉండకుండా ఈయన చేసిన తప్పు ఉంది. ప్రతి వాళ్ళు తప్పులు చేస్తున్నారండి. ఉమ్, ఉమ్, మహానుభావులు అనుకున్న వాళ్ళందరూ అదే, ఆ, తప్పులు చేయకుండా లేరు. ఉమ్, ఈయన డైరెక్షన్ లో అడుగు పెట్టాడు. ఆ, డైరెక్షన్ లో అడుగు పెట్టి ఒక 3 పిక్చర్లు స్టార్ట్ చేసి ఆ. సగంలో వదిలేసి రిలీజ్ కాకుండా ఆపేశాడు. ఎందుకండి? ఆ కారణాలు ఏమైనా కావచ్చు. ఆ, ఇప్పుడు ఆ. ఒకటి ఏం సినిమా డబ్బులు ఉన్నాయా లేకపోతే వేరే వాళ్ళే? వేరే వాళ్ళే వేరే వాళ్ళే. వేరే వాళ్ళే ఈయన పెట్టినా కూడా ఆ, ఈయన కొంత పెట్టుంటారు కదా ఆయన. ఓకే. ఏమండి ఉమ్, ఆ తర్వాత వాళ్ళు ఓ, ఈ డైరెక్షన్ వచ్చిన తర్వాత ఇక కంట్రోల్ ఉండదండి దానికి. ఉమ్, వచ్చిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి అనుకోండి, అది ఫినిష్ చేయలేదు. ఏదో కారణం వల్ల ఒకటి ఆగిపోయింది, ఆ, రెండోది ఆగిపోయింది, మూడోది కూడా ఆగిపోయింది. ఉమ్, అంటే ఎవరు వస్తారండి. అదే. ఇప్పుడు ఆర్టిస్ట్ అనేటప్పటికి ఉమ్, సూపర్ ఆ యాక్టర్ కదా ఈయన. రైట్. అంచేత దగ్గర మీరు చేసి పెట్టండి పర్లేదు పర్లేదని వస్తూ ఉంటారు ఎవరో ఉమ్, ఒకళ్ళు. ఉమ్, ఉమ్, వచ్చిన తర్వాత ఇది స్టార్ట్ చేస్తారు. ఓకే. స్టార్ట్ చేసింది ఫినిష్ కాల. ఉమ్, ఇప్పుడు సినిమా తీయటం అనేది గొప్ప కాదు, ఒప్పుకోవటం అనేది గొప్ప కాదండి. ఉమ్, ఉమ్, రిలీజ్ చేస్తాడా లేదా నిర్మాత అనేది కూడా ఆలోచించడం అనేది డైరెక్టర్ యొక్క ముఖ్య కరెక్ట్, లక్ష్యం. కరెక్ట్. రిలీజ్ చేయగలిగినోడికి విశ్వనాథ్ గారు ఎప్పుడైనా చూడండి ఆయన సినిమా తీయటం కాదు, ఆ, తీసిన తర్వాత కొంతకాలం పబ్లిసిటీ బాగా చేయగలుగుతాడా లేదా అవును. నిర్మాత అని ఆలోచించి ఆయన్ని సెలెక్ట్ చేసుకునేవాడు. అవును. అందుకని నిర్మాత సెలెక్ట్ చేసిన కూడా డైరెక్టర్ బాధ్యతేనండి. ఉమ్, అక్కడ ఈయన ఫెయిల్ అయ్యాడు. ఉమ్, అసలు ఈయన బ్రహ్మాండంగా సాగుతున్న కెరీర్లో ఈయన డైరెక్షన్లో వేలు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంత తెలివైన నిర్ణయం ఆయన తీసుకున్నాడు, తెలివి తక్కువ నిర్ణయం ఆయనే తీసుకున్నాడు. ఉమ్, తెలివైన నిర్ణయం ఏంటంటే హీరోగా కొనసాగకూడదని, అవును. క్యారెక్టర్ తెలివి తక్కువ నిర్ణయం ఏంటంటే డైరెక్షన్లో దిగటం. ఇచ్చేదంటే డైరెక్షన్లో ఎప్పుడైనా సరే, ఇప్పుడు మనం ఆర్టిస్ట్ అనుకోండి, వెళ్తారు, ఆ డైరెక్టర్ చెప్పింది ఏదో చేస్తారు. మన సొంతం ఏమన్నా ఉంటే వాళ్ళకి ఇచ్చేసి నటించి వచ్చేస్తాం. కానీ డైరెక్షన్ అంటే అలా కాదండి. మొత్తం 24 క్రాఫ్ట్స్ని మేనేజ్ చేసుకుంటూ రావాలి. తర్వాత టెన్షన్స్ ఎక్కువ అవుతాయి. రేపు ఎవరు వస్తారో లేదో అని టెన్షన్ ఉంటుంది. ఈ టెన్షన్స్ అన్నీ పడి చేసే బదులు ప్రొడ్యూసర్ మిస్ఫైర్ అవుతాడు. ఉమ్, ఫైనాన్షియల్ వచ్చేపోవడం అప్పట్లో కూడా ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయని ఇప్పుడు దీన్ని బట్టి అర్థమవుతుందండి మనకి. ఆ, ఉమ్, అందుకని ఇలాగా ఆయన యాక్టర్గా మాత్రం పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించాడు. ఆ కొద్ద అపశృతులు లేకుండా ఉంటే బాగుండేదని అనుకుంటాం మనం.